హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరు బాగున్నారని చెప్పి ఆశిస్తూ మీరు అందరు బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని కోరుతూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు స్పెషల్ చేస్తున్నాను, రంజాన్ స్పెషల్ హలీం. రండి ఫ్రెండ్స్, ఈరోజు హలీం చూద్దాము. హలీం ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను రండి. ముందుకైతే మనము కొన్ని పప్పులు నానబెట్టేసుకొని అది ఒక 1 అవర్ పాటు మనం నానబెట్టుకొని తర్వాత ప్రాసెస్ మిక్స్. మనం ఫస్ట్ అయితే ఇవన్నీ నానబెట్టుకోవడానికి ఫస్ట్ అయితే మినప్పప్పు, పప్పు, కందిపప్పు, గోధుమ రవ్వ, బాస్మతి రైస్, శనగపప్పు, అండ్ బాదం, కాజు. బాదం ఒక 20 దాకా తీసుకున్నా, కాజు ఒక 10 తీసుకున్నా. ఇవన్నీ మనం ఇందులో వేసి మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. కనీసం ఒక గంట నానాలి. వేసేసుకుందాం. వాటర్ పోసి మంచిగా 1 అవర్ నానబెట్టాలి. పక్కన పెట్టుకుంటే మంచిగా నానిపోతాయి. ఆయిల్ పోసుకుందాము. ఇది ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్, ఇది పోసేసుకుందాం. ఒక 1 కప్పు ఎక్కింది కదా. ఇప్పుడు మనము మటన్వి పెద్ద పెద్ద పీసెస్ కొట్టించుకోవాలి. ఇది 1/2 kg మటను. కొంచెం ఆయిల్లో మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాటే చేయండి. ఫ్రై అయిపోయింది కదా కొంచెము. ఇప్పుడు మనం ఇందులో ఒక 10 మిర్చీలు, గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ మనం ఫ్రెష్గా ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్, ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. మటన్ ఉడికేంత వాటర్ చాలు, ముక్కలు మునిగేంత. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6 లేక 8 విజిల్స్ వచ్చే వరకు మనము మంచిగా మటన్ని మెత్తగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం ఒక 8 విజిల్లు వచ్చే వరకు. విజిల్ వచ్చే వరకు విజిల్స్ పెట్టుకుందాం. కుక్కర్కి మూత పెట్టేసుకొని. అయితే మనము ముందే నానబెట్టుకున్నాం కదా ఒక 1 అవర్ పాటు. చూడండి, ఇవి మంచిగా నానినాయి కదా పప్పులన్నీ. ఇవి మనము కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. రండి ఉడకబెట్టేసుకుందాం. ఇవి ఇది కుక్కర్లో వేసుకున్నా. చూడండి, నేను పప్పులు వేసి వాటర్ పోసేసుకొని ఇది ఒక్క 2 విజిల్స్, ఎందుకంటే నానినాయి కదా తొందరగా ఉడుకుతుంది. ఒక 2 విజిల్స్ అంతే పెట్టేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా, పప్పులు ఉడికినాయి. ఇప్పుడు ఇది చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకుందాము. మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకొని రెడీ చేసి ఓకే. మటన్ ఉడికిందో చూసుకుందాం. ఉడికిందండి, చూసిరా? ఇట్లా ఉడకాలి మటన్. ఇది కొంచెము గ్రేవీ తీసి మనం మళ్ళీ యూజ్ చేసుకుంటాము, వేస్ట్ ఏం కాదు. ఓకే అండి, ఇప్పుడు మనము పప్పు గుత్తైనా లేకపోతే ఈ మ్యాషర్ ఉంటుందిగా, ఇదైనా పర్వాలేదు. మందార పప్పు గుత్తుంటే అదైనా పర్వాలేదు. ఏదైనా తీసుకొని
ఇట్లా మ్యాష్ చేయాలి దీన్ని. బాగా మెదపాలి. ఇది మన పప్పు మెత్తినట్టు మంచిగా మెదుపుకొని చూడండి. చాలాసేపు చేయాలి ప్రాసెస్. చూడండి రేషెస్ వచ్చినాయా ఇలా. ఇప్పుడు ఇందులో షిఫ్ట్ చేసేసుకుంటున్నా. సాల్ట్ మనం వేసుకోలేదు కదా, ఇప్పుడు వేస్తున్నాం సాల్ట్ ఒక 2 స్పూన్స్. పప్పుల పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. స్టవ్ ఆపుకొని చేస్తున్నా. ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు హోల్ స్పైసెస్ అందులో వేసేద్దాము. రోజ్ పెట్టలు, హోల్ స్పైసెస్. ఇక తోక మిరియాలు ఇంట్లో కంపల్సరీ. తోక మిరియాలు కొన్ని మనం మిరియాలు కూడా వేస్తున్నా. ఇలాచి ఇవన్నీ హోల్ స్పైసెస్. సాయి జీరా, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. ఒక కప్పెడు నెయ్యి. మళ్ళీ ఒక్కసారి మెదుపుకొని ఆల్మోస్ట్ హలీం రెడీ అయినట్టే అండి. ఇంకో నెయ్యి వేసినాం కదా, ఒక్కసారి ఇట్లా మెదుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన హలీం రెడీ అయింది. చూసారా, గీ అంతా ఇట్లా పైకి వచ్చేసింది. హలీం రెడీ మనది. పర్ఫెక్ట్ హలీము, పర్ఫెక్ట్ హైదరాబాదీ హలీం రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, హలీం రెడీ అయింది. చూడండి, దగ్గరికి చూపియమ్మా. పర్ఫెక్ట్ కలరు, పర్ఫెక్ట్ టెక్స్చర్. చూడండి, మన హలీం రెడీ అయింది. మన హైదరాబాదీ రంజాన్ స్పెషల్ హలీం రెడీ. హైదరాబాదీ రంజాన్ స్పెషల్ మన హలీం రెడీ అయింది. రండి ఫ్రెండ్స్, మీరు రండి తినడానికి. పర్ఫెక్ట్ హలీం రెడీ. చూడండి ఇంత టెక్స్చరు, దాన్ని కలర్ చూడండి, సూపర్ కలర్. మన బయట దొరుకుతుంది చూడండి, అదే కలర్. రెడీ అయింది. రండి మీరు తిందాము. చూడండి, రండి ఫ్రెండ్స్, హలీం రెడీ అయిపోయింది కదా. చూడండి ఒకసారి, చూపిబేట చూడండి. ప్లేటింగ్ చేసుకుందాం. చూసారా, గుమ్మ గుమ్మలాడుతుందండి. సూపర్ వస్తుంది వాసన అయితే. సేమ్ మనం బయట ఉంటే ఎట్లా ఉంటుంది, తిరిగిపోతుంది స్మెల్ అయితే. టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో, తిరిగిపోతుంది టేస్ట్ కూడా. ఓకే, అదిరిపోతుంది వాసన. మీదకి వెళ్ళి గీ అయితే ఉంది కానీ కొంచెం వేసుకుందాం. మీదకి వెళ్ళి కొంచెం గీ. హలీం అంటేనే గీ మస్తు వేస్తారు. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిషింగ్కి, కొత్తిమీర గార్నిషింగ్కి,
ఇవి ముందుగానే కాజు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నా. మన రంజాన్ స్పెషల్ మటన్ హలీం రెడీ. హైదరాబాదీ మటన్ హలీం రెడీ. ముస్లిం సోదరులకి హ్యాపీ రంజాన్స్. మంచి చేసుకోండి, అందరు హ్యాపీగా ఉండండి. హలీం చేశాను, మన హలీం రెడీ. ఓకే ఫ్రెండ్స్, హలీం రెడీ అయింది కదా, ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేపిద్దాము. రండి, రెడీ ఉన్నారు. ఎప్పుడైతుందో ఎప్పుడు తిందాము అని చూపి. రెడీ ఉన్నారు ఇంట్లో అందరూ తినడానికి. ఎప్పుడైతుందో ఎప్పుడు తిందామని టేస్ట్ చేపిద్దాం అందరికి. వేడిగా ఉంటుంది మెల్లగా. దోమలు సరిపోయినాయి అన్నీ. బయట టేస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకుని అందరూ వినాలా? పిస్తా ఎట్లుంటుంది అట్లుంది బయట దాని సేమ్ డిట్టో. అయితే ఆర్డర్స్ పెట్టుకుని అందరికి ఆర్డర్ చేసి పెడతా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను. చెప్పు పిస్తా పెట్టుకొని నీళ్ళు ఉడుతున్నాయి. నేను అసలు బయట ఎక్కువ నాకు బయట ఇష్టం ఉండదు. చూడండి, రండి. వాసన అయితే సేమ్ బయట అద్దరిపోతుంది, వస్తుంది. ఫస్ట్ బయట మీకే హలీం రంజాన్ స్పెషల్ నేను తిని చూపిస్తా. అద్దరిపోతుంది అప్ప వాసన. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. చేసిన కామెంట్ కూడా పెట్టండి మీకు ఎలా వచ్చింది అనేసి. సేమ్ నేను చేసినట్టు వచ్చిందా, ఎట్లా వచ్చిందని ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. సూపర్ టేస్టీ హలీం మేము తింటూ ఎంజాయ్ చేస్తుంటాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఏం చేస్తున్నాను, మళ్ళీ ఒక మంచి వీడియోలో నెక్స్ట్ టైం మళ్ళీ మీతో ముందు వస్తాను. మీ శైలజ బ్లాగ్స్. బాయ్ అండి. కొత్తగా చూసే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్. హలీం అయితే సూపర్ ఉంది. టేస్టీ హలీం మేము ఎంజాయ్ చేస్తుంటాం. బాయ్ అండి. బాయ్.